అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 18, 19, 20 తారీఖున జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి వెనక ముఖ్య ఉద్దేశం ఎన్నో బలిదానాలతోటి, ఎన్నో త్యాగాలతోటి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఏమాత్రం గళం ఇప్పకుండా అసలు మొత్తం కేంద్రానిదే బాధ్యత, మనం ఏం చేయక్కర్లేదు అనేది ఈ తప్పుకునే విధానం నుంచి వారికి బాధ్యత గుర్తు చేసేలాగా ఈ నెల 18, 19, 20 తారీఖున జనసేన వారికి డిజిటల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఈ నినాదం ప్రతి ఒక్క ఆంధ్రుని కదిలించే నినాదం. జై తెలంగాణ అంటే ఎలా తెలంగాణ మారుమోగిపోతాం, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేది కూడా అలాంటి నినాదమే. మనందరం ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు ప్రతి ఒక్కరు కలిసి రావాల్సిన సమయం ఇది. విభజన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏ పార్టీలు కూడా కలిసి రాలేదు. రాజకీయ క్షేత్రంలో ప్రతి ఒక్క పార్టీకి విభేదాలు ఉండొచ్చు, కానీ అందరి ఉద్దేశం ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశం. కాబట్టి ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఒక్క ఆంధ్రుడి తాలూకు కర్తవ్యం. దాంట్లో భాగంగానే జనసేన ఈ నెల 18, 19, 20 పార్లమెంట్ సమావేశాల్లో మన ఎంపీలకి వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం అనిపించింది. దాంట్లో భాగంగానే ప్రతి ఎంపీకి కూడా గౌరవనీయులైన వైసీపీ ఎంపీలకి అలాగే తెలుగుదేశం ఎంపీలకు కూడా మా విన్నపం జనసేన పార్టీ నుంచి, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీరు ప్లే కార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత కూడా. అలాగే వైసీపీని ముఖ్యమైన బాధ్యత తీసుకొని ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని మేము కోరాం. వారు స్పందించలేదు. మా విన్నపం కూడా వైసీపీ నాయకత్వానికి, వైసీపీ పార్టీకి కూడా మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయాలి, మేము సంసిద్ధంగా ఉన్నాం మీతో కలిసి నడవడానికి. అలాగే దానికి ముందు అడగంది అమ్మైనా పెట్టదంటారు. అలాంటిది మన సమస్యలు, మన కష్టాలు కేంద్రానికి తీసుకెళ్ళకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మా వంతు కృషిగా, మా వంతు బాధ్యతగా మేము ఈ రోజున ఈ ప్లే కార్డ్ని ప్రదర్శిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దు అని నినాదాన్ని మేము ఇస్తున్నాం. కార్మికులకి అండగా, కార్మికుల కుటుంబాలకి అండగా, త్యాగాలకి మర్చిపోం మేము, ఆ బలిదానాలు మేము మర్చిపోన్న బాధ్యతని గుర్తుపెట్టుకొని మేము ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. అందుకని మీరు కూడా మీ వంతు బాధ్యత నిర్వర్తించాలి. ముఖ్యంగా వైసీపీ ఎంపీలు అలాగే మిగతా తెలుగుదేశం ఎంపీలు కూడా మీ బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా వైసీపీ ఎంపీలకి మీరు ముందుండి ఈ పార్లమెంట్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకుండా మీరు అడ్డుకోవాలి, కేంద్రానికి తెలియజెప్పాలి. ఇది త్యాగాలతో వచ్చిన పరిశ్రమ. అందుకని డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రత్యేకంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కేంద్రాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకని దయచేసి మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సంబంధించిన ప్రతి ఎంపీకి కూడా, వైసీపీ ఎంపీలకి ప్రతి ఒక్కరూ ట్యాగ్ చేయండి, వారి బాధ్యతను గుర్తు చేయండి, ఈ ప్లే కార్డ్స్ని ప్రదర్శించమని చెప్పి వైసీపీ ఎంపీలకి తెలియజేయండి. నమస్కారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ అజ్ఞాని, అది చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నాడంటే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫు నుంచి మేమేం చేయాలో మేము చేస్తాం, ప్రతిపక్షం నుంచి తెలుగుదేశం పార్టీ ఏం చేయాలో తెలుగుదేశం పార్టీ చేద్దాం. ఈయన ఏం పార్టీ అనాలో నాకు తెలియదు. అధికార పార్టీ, ప్రతిపక్షం దీనికి గుర్తింపుకోలేదు. మరి ఏం పార్టీ అనాలో తెలియదు. పగిలిపోతే ఉన్నట్టు అనగానే పగిలిపోయే గ్లాసు ఆ పార్టీ పెట్టి ఆయన ఏం చేయాలో ఆయన చేయాలి. ఆయన మాకు పీకేని తీసేసి మేము ఈయన పెట్టుకున్నామా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పెట్టుకున్నాడా? మా పార్టీ ఎట్టా ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నదే ఆ పీకేని తీసేసి ఈ పీకేని పెట్టుకున్నాం అనుకుంటున్నాడా? లేకపోతే పీకే మా పార్టీకి ఏంటి అన్నది వ్యూహకర్త అనుకుంటే ఆ పీకే కాదు ఈ పీకే అనుకుంటున్నాడేమో అని మాకు సలహాలు ఇస్తున్నాడు. డిజిటల్లో మేమేం చేయాలి,
పార్లమెంట్లో మా ఎంపీలు వెళ్ళి ఇట్లా ప్లే కార్డులు చూపిస్తే ప్రైవేటీకరణ ఆపేస్తారా? ప్రైవేటీకరణ ఆగిపోద్దామా? ఒకవేళ అదే జరుగుద్దంటే మా ఎంపీలు చొక్కాల మీద వెనకాల రాయించేస్తాం, వెనక ముందు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అన్నది చొక్కాల మీద రాసేస్తాం డైరెక్ట్. ఆగిపోద్దా? మా వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ ఈయన అనుకుంటాడు పవన్ కళ్యాణ్, బాబు నీకు నమస్కారం, నీ సలహాలు చెప్తే, నీ సలహాలు మా నాయకుడు వింటే మేము ఇవ్వడం కూడా మళ్ళీ అసెంబ్లీకి వచ్చే పని ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలన్న స్టీల్ ప్లాంట్ మీద బీజేపీకి నీకున్న సంబంధాలు దెబ్బతినకుండా, మోడీ గారి మనసు దెబ్బతినకుండా, అమిత్ షా గారి మనసు దెబ్బతినకుండా, ఇక్కడ లోకల్ బీజేపీ వాళ్ళు నిన్ను ఏమీ అనుకోకుండా నువ్వు ఎలా కావాలంటే అలా పోరాటం చేసుకో, మాకు మాత్రం సలహాలు ఇవ్వద్దు. అమ్మ ఇవన్నీ ముతక సామెతలు చాలా ఉంటాయి, అన్నీ చెబితే బాగోదు మళ్ళీ. ఇప్పుడు నాకు నీకు గొడవ అయితే నాది ఒక్కడిదే తప్పు ఉండదా? మీదే ఉండదా? ఒక దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుంటుంది, ఆ పాలసీ ప్రకారం పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక పాలసీ తీసుకుంటుందా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు అన్నీ ప్రైవేటీకరణ చేసేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపుతారా? నేను గట్టిగా అడిగానని, ఆ పార్లమెంట్కి వెళ్ళి ప్లే కార్డు చూపించానని, నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగామని చెప్పి, మేము అడిగామని చెప్పి ఆపుతారా? ఇది ఉమ్మడిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మా పాత్ర మేము పోషిస్తాం. నువ్వేం చేస్తావు, నువ్వు ఏడవరా బాబు అంటే మేమేం చేయాలి? మాకెందుకు? మా పీకే మాకున్నాడు కదా, ఈ పీకే మాకెందుకు? ఈ పీకేని సలహాదారుగా పెట్టుకుంటే మమ్మల్ని పీకే అవతల పడేస్తారు. మాకెందుకు ఈ కర్మ? మా పీకే మాకున్నాడు, మా పీకే మాకు సలహాలు ఇస్తాడు, మేమేం చేయాలో మా పీకే చూసుకుంటాడు. ఈ పీకేని ఆయన పార్టీ సంగతి ఆ పీకేని చూసుకోమనండి. లేకపోతే ఆయన దత్త తండ్రి ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఆయనకి ఇవ్వమనండి సలహాలు. మాకెందుకు ఈ పనికిమాలిన సలహాలు? మాకొద్దు.